హలో అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హిమాచల్లో ఎక్కువగా తినే ఈ ఆకుకూర చేయబోతున్నాను. ఈ ఆకు పేరు వచ్చేసి అరవి ఆకు అంటారు, ఇక్కడ అరవి పత్తా. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నీట్గా కడిగేసి ఆ కాడలు ఉంటాయి కదా, అవి కట్ చేసి కడిగేసి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత ఇలా బోర్లా వేసేసి చపాతీ కర్రతో ఇలా మెత్తగా ప్రెస్ చేసుకుంటే ఆ కాడలన్నీ కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. ఇలాగే ఆకులన్నింటినీ ఇలా ప్రెస్ చేసుకుంటే ఈ కాడలు మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి. ఈ ఆకులన్నింటినీ నేను ఒక 7 ఆకుల వరకు తీసుకున్నాను. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కాడల నుంచి పసరు బయటికి వెళ్తుంది కాబట్టి ఆ పసరు మొత్తం పోయేలాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క ఆకుని రివర్స్లో పెట్టేసి ఇక్కడ ఈ శనగపిండి ఉంది కదా, అది మొత్తాన్ని మంచిగా స్ప్రెడ్ చేసేయాలి. ఈ శనగపిండి వచ్చేసి నేను వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఆ శనగపిండిలో కారం, ఉప్పు, ధనియా పౌడర్, అలాగే కొద్దిగా జీరా పౌడర్, అలాగే కొద్దిగా హల్దీ కూడా వేసాను, పసుపు వేసుకొని ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ వచ్చేసి ఇలా ఆకుకి మంచిగా పట్టించాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఆకులు ఎంతవరకు అయితే తీసుకుంటామో ఆకులన్నింటికి ఇలా మంచిగా శనగపిండి అయితే స్ప్రెడ్ చేసేసి నీట్గా ఒకదానిపైన ఒకటి పేర్చుకొని రెడీగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆకులన్నింటికి మంచిగా శనగపిండి పట్టించి ఇలా ఒకదానిపైన ఒకటైతే పెట్టేశాను నేను. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఆకులన్నింటినీ నీట్గా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఆకులన్నింటినీ చుట్టేసిన తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ మేకర్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఆ ఆవిరి పైనే ఇడ్లీలను ఎలా అయితే ఉడికించుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఉడికించుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఇడ్లీ మేకర్ ఉంది కాబట్టి దీంట్లో పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర మమూస్ చేసేది ఉంటుంది కదా, దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా మంచిగా ఉడికిపోతుంది శనగపిండి, అలాగే మనం తీసుకున్న ఆకులు కూడా. ఇలా బయటికి తీసేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా నీట్గా మనకి కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం కట్ చేసుకున్న పీసులు అయితే ఇలా మడత కాజల్లాగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్లన్నింటినీ ఆయిల్లో వేసిన వెంటనే తిప్పేసుకోకుండా కాసేపు అయిన తర్వాత తిప్పేసుకుంటే ఈజీగా మనకి ఉడి వచ్చేస్తుంటాయి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 4-5 వరకు మిరియాలు కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను ముందే ఉల్లిపాయ అలాగే 1 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ రెండింటిని నూనెలో వేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసి ఆ రెండింటిని కూడా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎక్కువగా తీసుకోలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ శనగపిండిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పట్టించాను కాబట్టి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మనకి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అలాగే ఉల్లిపాయ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి టొమాటో పేస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ టమాటోల్ని తీసుకొని ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటో పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో పేస్ట్ మొత్తం దగ్గరికి మగ్గే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి మంచిగా మగ్గిపోయి
అది మొత్తం ఒకే దగ్గరికి వచ్చి మంచిగా ఉడికిపోయిన తర్వాత నూనె పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో దీంట్లోకి మనం 1 స్పూన్ కారం, అలాగే సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని వాటన్నింటిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత అడుగంటకుండా 2 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. తర్వాత మనకి సరిపడా వాటర్ తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ తీసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని నీళ్లు తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఈ టైంలో మళ్ళీ ఒకసారి అడుగంటకుండా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీస్లని ఈ గ్రేవీలోకి తీసుకొని ఎక్కువగా కలపకుండా జస్ట్ ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే అరవి ఆకు కూర అయితే రెడీ అయిపోతుంది. ఈ పీస్లన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా కలపొద్దు, కలిపితే ఆ ముక్కలన్నీ విరిగిపోతాయి. సో అందుకని చెప్పేసి ఎక్కువగా కలపకుండా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి లాస్ట్లో 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ రెండింటిని వేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదండి మంచి జ్యూసీగా కమ్మని హిమాచల్ అరవి పత్తా కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది కర్రీ. ఒక పీస్ ఇలా కట్ చేసి చూస్తే జ్యూసీగా మంచి టేస్ట్గా ఉంది కూర అయితే. ఒకవేళ ఈ ఆకు కనుక మీ పక్కన అవైలబుల్గా ఉంటే ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి.